వాళ్ళకేంటంటే 2000 మాత్రమే ఉంటాయన్నమాట కాళ్ళకి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అక్క అడ్డం వచ్చింది, లేకపోతే తెలిపోయేవాడిని. వాడు పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు. 250 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మేము. వింత మనుషులను కలవడం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇన్వైట్ అయ్యాను. ఆహా, విధి ఆడిందిరా నీతో వింత నాటకం అని. స్క్రాచ్ కార్డ్ తీసుకోవడం, గీక్కోవడం, రీఛార్జ్ చేసుకోవడం, అంత అడ్వెంచరస్ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్లో భాగంగా రైట్ నో అయితే మనం జింబాబ్వే దేశం క్యాపిటల్ సిటీ హరారేలో ఉన్నాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 డేస్ అయితే స్టే చేశాను. ఎందుకంటే నా పాస్ట్ ట్రావెలింగ్ చేసిన వీడియోస్ అన్నీ అయితే చాలా ఉండిపోయి పెండింగ్, అవన్నీ అయితే ఎడిట్ చేసుకొని సో ఇప్పుడైతే నేను ఈ ప్లేస్ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో కూడా రూట్ తెలియదు. సో లోకల్స్ అడుక్కుంటూ అయితే వెళ్ళాలి. అదేంటంటే ఇక్కడ ఈ జింబాబ్వే దేశంలో ఒక యూనిక్ ట్రైబ్ అయితే ఉంది. వాళ్ళకి ఏంటంటే 2000 మాత్రమే ఉంటాయి అన్నమాట కాళ్ళకి. యూజువల్గా 5000 కదా ఉంటాయి మనకి, కాకపోతే వాళ్ళకి 2000 ఉంటాయి. అసలు వాళ్ళకి ఆ 2000 ఎందుకు ఉంటాయి, వాళ్ళు అలా ఎందుకు మారారు, ఏమైంది మొత్తం అయితే నేను మీకు ఫర్దర్గా వచ్చే వీడియోలో చెప్తా. నాకు తెలిసి ఈ వీడియో అంతా జర్నీయే ఉంటుందేమో, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం బార్డర్ వరకు అయితే రీచ్ అవ్వాలి. 3 కంట్రీస్ బార్డర్ అనమాట. ఒకటి జాంబియా, ఇంకోటేమో జింబాబ్వే, ఇంకోటేమో మొజాంబిక్. 3 కంట్రీస్ బార్డర్ వరకు అయితే రీచ్ అవ్వాలి. అప్పుడే వాళ్ళని మనం కలవగలం. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైట్ నో అయితే ఇక్కడ తెలుగు అన్నలు ఉన్నారు కదా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు స్టే చేశాను. ప్రజెంట్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే మటాటు స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి చూడాలి ఏ ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది ఏంటో. మనతో పాటు ఒక పెద్ద యూట్యూబర్ అయితే ట్రావెల్ చేస్తున్నారని, కో యూట్యూబరు. యాక్చువల్గా మేము 6 గంటలకి రెడీ అయ్యి కూర్చున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 9 అయిపోతుంది. మమ్మల్ని ఒక లైన్ పార్క్ అయితే తీసుకెళ్ళాడు కదా, ఆ బ్రదర్ అయితే 6 గంటలకు వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు మటాటు స్టాండ్లో దింపడానికి. ఇప్పుడు వరకు అయితే రాలేదు, చూస్తున్నారా, అదిగోండి ఇప్పుడు వచ్చాడు మెల్లిగా. బ్రదర్, సో స్టిల్ ఇట్స్ 5:30 మార్నింగ్. We told you from morning 6 o'clock we are roaming here and there. Yeah, shall we go? Yeah, we can go. ఏంటి మరి యాత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? యాత్రకు రెడీ ఉంది. ఎక్సైటింగ్గా ఉన్నావా? ఎక్సైటెడ్. ఇలాంటి వింత మనుషులను కలవడం అంటే నాకు తనకి బాగా ఇంట్రెస్ట్. సో తన వీడియోస్లో కూడా చాలా వరకు చూసే ఉంటారు కదా. నీ వల్లే. సో అందుకనే నాకు అలాంటి వింత మనుషులను కలవడం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇన్వైట్ అయ్యాను. సో వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంటే యూనిక్ అని చెప్తున్నా. యూనిక్ వేరు, నువ్వు వింత అన్నావు అంటే తెలుగులో చెప్పా. పద బయలుదేరదాం. ఇప్పుడే మార్కెట్ ఏరియాకి అయితే రీచ్ అయ్యాం. కాకపోతే మా దగ్గర ఇంటర్నెట్ అయితే లేదు. ఇన్ని రోజులు అన్న వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి వైఫై ఉంది, వాడేసాం. సో నేను సిమ్ కార్డ్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. ఎందుకంటే సో తన దగ్గర ఆల్రెడీ సిమ్ కార్డ్ ఉంది యాత్రి దగ్గర, అందుకని నేనైతే తీసుకోలేదన్నమాట. సో ఇద్దరం షేర్ చేసుకుందాం అనుకుని, ఎందుకంటే ఈ దేశంలో ఇంటర్నెట్ బాగా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు వచ్చేసి మేము నెట్ వన్ అనే సిమ్ కార్డ్ అయితే తీసుకుంది తను. సో $7కి 5 GB డేటా అయితే వస్తుంది అనమాట. $7 అంటే దాదాపు చూసుకోండి, ఒక $600కి 5 GB డేటా. మన ఇండియానే బెటర్. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే ఎకోనెట్ అనేది తీసుకున్నాను సిమ్ కార్డు. అది చాలామంది అయితే యూజ్ చేస్తారు, బాగా పాపులర్ అనమాట. సో ఈ నెట్ వన్ ఏంటంటే కొంచెం ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఎకోనెట్. సో ఇలా చాలా చోట్ల ఇలాగ రేడియం జాకెట్ వేసుకుని ఉంటారు. వీళ్ళ దగ్గర అయితే మనకి సిమ్ కార్డులు, తర్వాత ఇలాంటి స్క్రాచ్ కార్డులు అయితే దొరుకుతాయి. మన సైడ్ లాగా ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకునే కన్నా ఇదైతే బాగా ప్రిఫర్ చేస్తారు. స్క్రాచ్ కార్డ్ తీసుకోవడం, గీక్కోవడం, రీఛార్జ్ చేసుకోవడం. ఇక్కడైతే ఇది బాగా నడుస్తూ ఉంటుంది ఈ ఆఫ్రికాలో, మెయిన్గా ఈ జింబాబ్వే దేశంలో. ఈ ఏరియాని మార్కెట్ స్క్వేర్ అంటారంట. ఇక్కడైతే చాలా వరకు చిన్న వ్యాన్స్ ఉన్నాయి. వీటిని ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఈస్ట్ ఆఫ్రికాలో అనుకోండి వీటిని మటాటు అంటారు. ఇక్కడ ఏంటంటే కోంబి అని చెప్పి పిలుస్తున్నారు అనమాట ఈ చిన్న వ్యాన్ల్ని. మనం ఈరోజు దీంట్లోనే ట్రావెల్ చేయాలి. ఈ బస్సులు కూడా చూడండి ఏ కాలం నాటివో ఇవి. ఇక్కడ చూడండి చాలా వరకు ఉన్నాయి ఈ కోంబీలు. ఇప్పుడే చెప్పాను కదా వీటిని కోంబీస్ అంటూ ఉంటారని. కాకపోతే ఇవి మొత్తం ఫుల్ అయ్యే వరకు తీరు, ఇదే బాధ. మేము వెళ్ళాల్సిన కోంబీ ఎక్కడుందో తెలీదు. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ 6కి అలా వచ్చుంటే ఈ పాటికి మేము సగం దూరం వెళ్ళిపోయేవాళ్ళం. కానీ లేట్గా రావడం వల్ల ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఈరోజు ఏంటంటే వాతావరణ రిపోర్టు వర్షం పడుతుందని ఉంది, కాకపోతే ఫుల్ ఎండ కాస్తుంది, వర్షం అయితే పడలే ఇంకా.
చూసారా, నా బ్యాగ్ నేను మోసుకుంటున్నా, ఆమె బ్యాగ్ ఏమో ఆయన చేతి మోయించేస్తుంది. ఎంత దారుణం ఇది. అమ్మాయిలకు ఏమని అన్నిటికీ చెప్పు, అమ్మాయి అమ్మాయి, ఆడపిల్ల కోడిపిల్ల డైలాగులు. అరే మోస్తే ఏమైతుంది? అంతే అంతే. అబ్బాయిలు బ్యాగులు పట్టుకుంటే అందరూ అలాగే అలాగే. ఈ బస్సులు వెళ్తాయో లేవో తెలీదు. ఇలాంటి బస్సులు లగ్జరీ బస్సులు కూడా ఉంటాయి, చాలా వరకు కంట్రీ దాటే బస్సులు. దిస్ ఇస్ ఓన్లీ గురువే. మేము మషుంబి పూల్స్ అనే ప్లేస్కి వెళ్ళాలి, అది ఓన్లీ గురువే వరకే వెళ్తుంది. మేము వెళ్ళాల్సిన మషుంబి పూల్స్ ఏంటంటే ఆ గురువే దాటి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడే ఆ బస్సు అయితే ఎక్కేసాం. ఈ బస్సులకి ఏంటంటే ముందుగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బస్సు ఎక్కాకే ఎక్కడే టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి $10 అయితే పడింది. ఇక్కడ నుంచి ముషుంబి అనే ప్లేస్ వరకు. అక్కడి నుంచి మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి కన్యాంబా. బస్సు మొత్తం ఫుల్. అబ్బా ఏంటి అందరూ తెల్ల బట్టలు వేసుకున్నారు. తాతగారి దగ్గర ఏదో ఉందా ప్లేస్ అక్కడ? సరే వస్తున్నా ఆగు. అమ్మాయికి మిరికించాం. యాత్రికేమో ముందు దొరికింది సీటు, నాకేమో ఎక్కడ దొరికింది. సో తను ఎవరినో కన్విన్స్ చేసింది ముందుకైతే వెళ్ళిపోతాను నేను. ఇంకా అక్క అడ్డం వచ్చింది, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. ఓహో ఫైనల్గా కొంచెం ఫ్రంట్న అయితే దొరికింది. ఇందాక బ్యాక్ సీట్లో అయితే కూర్చున్నా. పర్ఫ్యూమ్స్ వద్దొద్దు, No, my friend, thank you. అన్ని పవర్ బ్యాంకులు అమ్ముతున్నాడు. I have a perfume, 2 perfumes. What about coffees? ఈ యాత్రి ఏమో ఇందాక బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ తినడానికి నేను మాట్లాడుతున్నా. బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తే చూడండి వడలు తీసుకొచ్చింది నా కోసం. వడలు, చట్నీ, పొంగల్ ఈ ఇరుకు బస్సులో. తినవయ్యా. ఏంటి ఎంత ఫుడ్ తింటున్నాడు అనుకుంటారు వీళ్ళు చూసి నన్ను. ఎట్టకేలకి బస్సు అయితే ఇప్పుడు మొదలైంది. ఈ 250 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మేము ఇప్పుడు వెళ్ళాల్సిన ముషుంబి. సో ఇప్పుడు ఈ బస్సు ముషుంబి వెళ్తుందో ముషుంబి పూల్స్ వెళ్తుందో తెలీదు. బట్ ఆ 2 ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్లో దిగి అక్కడి నుంచి కన్యాంబా అనే ప్లేస్కి వెళ్ళాలి మేము. అది మా టార్గెట్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ట్రైబ్ వాళ్ళ కన్యాంబా అనే ప్లేస్లోనే ఉంటారు. బస్సు అయితే ఇలా ఉంది రూపురేఖలు. ఇక్కడ చూడండి పైన ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, USB కేబుల్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి. మేడ్ ఇన్ చైనా అంట. టీవీలు కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు చాలా నీట్గా వాడడం వల్ల ఇలాగ అయిపోయాను నేను. మీకు ఇప్పుడు ఒక ఫన్నీ విషయం అయితే చెప్పాలి. అదేంటంటే ఆఫ్రికా లోకల్ ట్రాన్స్పోర్ట్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా చోట్ల ఏంటంటే బస్సుల్లోకి ఇలాగ కొందరు ఎక్కుతూ ఉంటారనమాట వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి. వాళ్ళు ఏంటంటే వచ్చి ట్రయల్ ప్రోడక్ట్స్ లాగా, ఒకవేళ ఫర్ సపోజ్ చాక్లెట్లు అమ్ముతున్నారు అనుకోండి, 5 స్టార్ టైప్లో ఏదో చాక్లెట్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, వాళ్ళు వచ్చి కావాలా కొనుక్కుంటారు ఇలాగేం అడగరనమాట. డబ్బా ఇప్పేసి ప్రతి సీట్లోని లేదంటే ప్రతి పర్సన్ చేతిలో ఒక్కొక్కటి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. బస్సు మొత్తం అందరి చేతుల్లో పెట్టేసి ఆ చాక్లెట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి అందరు సీట్ల దగ్గరికి వెళ్తాడు. అలా సీట్ల దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది డబ్బులు ఇచ్చే చాక్లెట్ తీసేసుకుంటారు. కొందరు ఏంటంటే ఇంకా చాక్లెట్ వద్దు అనుకున్న వాళ్ళు అలాగే పట్టుకుని కూర్చోవాలన్నమాట. అవి ఏంటంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఫ్రీ చాక్లెట్లు ఏమనుకున్నాను, కానీ తర్వాత ఏంటంటే డబ్బులు ఎవరైతే ఎవరో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ చాక్లెట్లు తీసి డబ్బాలు వేసేసుకుంటాడు అనమాట. ఈ గ్యాప్లోనే మీరు గబుక్కుని తినేసారు అనుకోండి, మళ్ళీ అట్లకి డబ్బులు ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు ఈ బ్రదర్ అంతే డిఫరెంట్ ఏవో చాక్లెట్లు, తర్వాత సబ్బులు, పేస్ట్లు ఇవేవో తెచ్చాడు. ఇవన్నీ ఏంటంటే అమ్ముతున్నాడు అనమాట. గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ అమ్ముతున్నాడు. ఇప్పుడే చిన్న టాయిలెట్ బ్రేక్ అయితే ఆపారు, ఒక 5 మినిట్స్. ఇది ఒక బస్ స్టాండ్లా ఉంది, చాలా హడావడిగా ఉంది. చూడండి ఎలా ఉందో. కానీ ఇక్కడ బస్ స్టాండ్లు అన్నీ చాలా వెరైటీగా ఉంటాయి. కాకపోతే మన ఇండియాలో చాలా వరకు బస్ స్టాండ్లో ఏంటంటే కూరగాయలు ఇవి అమ్మరు కదా. వీళ్ళు ఏంటంటే చాలా వరకు బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా బస్సులు ఆగే అనుకోండి ట్రాఫిక్లో, వెంటనే కూరగాయలు చాలా ఎక్కువ క్వాంటిటీలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏంటంటే ఇలాగా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట పండించుకున్నవి. ఇక్కడ చూడండి బ్రెడ్, క్రీమ్ బ్రెడ్ ఎలా ఉందో. ఇది పరిస్థితి. ఒక 5 మినిట్స్ తర్వాత బస్సు అయితే మళ్ళీ కదులుతుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే క్యాబేజీలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఆరెంజెస్. క్యాబేజ్ ఎంత? ఇదెంత? $1. వెరీ బిగ్. 5 కిలో. ఇక్కడ చూసారా? మరి ఇదంతా బంగాళదుంపలు
4 ఇవి వద్దులే నాకు అవి అది కావాలి. హౌ మెనీ దిస్ హోల్ $1? ఇక ఎంత పెద్దది $1 అంటే $90. నేను ఇస్తాను. యూ హ్యావ్ చేంజ్ $10? యా. నెత్తి మీద భలే బ్యాలెన్స్ చేస్తారు, పెద్ద పెద్ద బరువులు ఉన్నా సరే. చూసారా బొట్లో పెట్టుకొని ఎలా అమ్ముతున్నారు? సేమ్ మన ఇండియాలోనే ఇక్కడ కూడానా. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే చాలా రిమోట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఏమీ దొరకవు. చూస్తున్నారా చుట్టూ ఎలా ఉందో అడవిలాగా. అందుకని చెప్పేసి వీళ్ళు ఆ హరారే నుంచే ఇలా కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంటున్నారు. ఇతను ఎవరో మేస్త్రి అనుకుంటా. మొత్తం అన్నీను సిమెంట్ డబ్బాలు, టైల్స్ ఇవన్నీ కొనుక్కొని వచ్చారు. వీళ్ళకి ఏమైనా కావాలంటే ఇప్పుడు ఇంత దూరం వెళ్ళాలన్నమాట. దాదాపు 250 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఏవో కావాలో కొనుక్కొని ఒకేసారి తీసుకొని తెచ్చుకుంటారు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 4:30 అయితే అయింది. కానీ 4 గంటలకైతే రీచ్ అవుతా ఉన్నారు. అరగంట అయింది అంతే ఎక్స్ట్రా. పర్లేదు, ఆఫ్రికాలో చెప్పిన టైంకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యమంటే అది గొప్ప విషయం అనే చెప్పాలి. కాకపోతే సగం వరకు తార్ రోడ్డు ఉంది, మిగతా ఒక 60-70 కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడ్డే అసలు. రైట్ నో అయితే ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ లాగా పెద్ద సర్కిల్ టైప్లో ఉంది. అంటే రోడ్ ఏం బాగాలేదు, బట్ ఒక పెద్ద సర్కిల్ ఏరియాలో ఉంది. దీన్ని ముషంబి పూల్స్ అంటారు. ఇక్కడ నుంచి మనం కన్యాంబా వెళ్ళాలన్నమాట. కాకపోతే అక్కడికి బస్సులు ఉండవు అంటున్నారు. మనం కోంబీల్లో వెళ్ళాలంట, అంటే చిన్న మినీ వ్యాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే వెళ్ళాలంట. సో ఇక్కడ మాకైతే మేము తెలుగు వాళ్ళతో స్టే చేసాం కదా అక్కడ హరారేలో. ఆ అన్న వాళ్ళకి తెలిసిన ఒకరు ఉన్నారు ఇక్కడ, కాంటాక్ట్ అయితే ఇచ్చారు. ఇదిగోండి కనిపిస్తున్నారు కదా, బ్లాక్ కలర్ క్లోత్స్ వేసుకున్నారు కదా ఆ లేడీ. సో ఆమె అయితే మాకు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో ఆ పర్మిషన్ కోసం అయితే కాంటాక్ట్ చేస్తున్నారు ఎవరినో. చూద్దాం, ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తాను. ఈ మషుంబి పూల్స్లో అయితే మేము ఇప్పుడు దీన్ని లంచ్ అనలేం, డిన్నర్ అనలేం. లెగ్ కాలు ఓకే. సో ఇక్కడ తింటున్నాం అనమాట లోకల్ ఫుడ్. ఇంకా ఆల్రెడీ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వచ్చేసాం కాబట్టి తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా లోకల్ ఫుడ్ తినాల్సిందే. లిటిల్ బిట్ మోర్, కొంచెం ఎక్స్ట్రా. థ్యాంక్ యూ. దీన్ని సడ్జా అంటారనమాట. ఈస్ట్ ఆఫ్రికా సైడు ఉగాలి అలాగా, ఇక్కడ ఇది అలాగా. దీంతోపాటు కొంచెం టొమాటో చట్నీ లాంటిది వేసారు, దాంతోపాటు చికెన్. ఇదే ఈరోజు లంచ్ డిన్నర్ అన్నీ ఇవే. ఇంకా అక్కడ కోంబీ అయితే వెయిట్ చేస్తుంది. అది నైట్ 8కి 7కి అలాగా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి. కోంబీ అంటే చెప్పాను కదా, చిన్న మినీ వ్యాన్. సో ఇక్కడ నుంచి మేము కన్యాంబా అనే ప్లేస్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫుడ్ తినేసి అప్పుడైతే బయలుదేరుతాం. టైం ఇప్పుడు రాత్రి 9:30 అవుతుంది. ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా ఆ కోంబీ అయితే కదలబోతుంది, అదే ఆ చిన్న వ్యాన్. ఎప్పుడు మేము ఇక్కడ 4:30కి రీచ్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పుడు నైట్ 9:30 వరకు ఇలా కూర్చునే ఉన్నాం. ఎందుకంటే రోజుకి ఒక కోంబీయే ఉంటుంది అనమాట ఈ ముషుంబి పూల్స్ నుంచి ఆ కన్యాంబా వెళ్ళడానికి. సో ప్యాసింజర్లు తక్కువ మంది ఉంటారు కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్. ఇప్పుడు మనం ఫారెస్ట్లో నుంచి జర్నీ చేయబోతున్నాం. కన్యాంబా రీచ్ అయ్యేసరికి నాకు తెలిసి మిడ్ నైట్ 12-1 గంట అయిపోద్ది. అర్ధరాత్రి అడవిలో ఏమి ఎత్తుక్కోవాలో తెలియదు. అక్కడ గెస్ట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ ఉంటాయో లేదో కూడా తెలీదు.
వెళ్తూ అయితే మిగతా విషయాలు అయితే మీకు చెప్తా. రైట్ నో ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే వ్యాన్. ఎస్ గైస్, సే హలో. వేర్ నో ఎనర్జీ. ఐఎమ్ మనీ. యా, యూ వాంట్ మనీ? Yes, I want money. యా, ఐఎమ్ ద మనీ. Yeah? మై నేమ్ ఇస్ మనీ. Money? Yes, ఐఎమ్ మనీ. Where is your chicken? Oh, my name is Mani, really. M-A-N-I. Where is your chicken? Where is your ID card? ID card. You don't believe my name? I don't believe. What is your name? My name is Bebe. Huh? Bebe. David. I can believe your name. My full name is Manindra. Marindra. Yeah. So some people call me Mani. Money. Yeah, because they love money. Yeah, not this money, that money. సో కన్యాంబాకి అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. కుర్రోళ్ళంతా జోష్ మీద ఉన్నారు. కాకపోతే అందరూ కనిపిస్తున్నారా? కుర్రోళ్ళు అంటారు. లేత వయసు. ఇదేంటి జింగిల్ బెల్స్ లాగా ఉంది రోడ్డు అంతా. ఫోన్ ఎగిరిపోయేలా ఉంది. ఇదంతా అడవి అనమాట. ఒకవైపు ఏమో మన పూల్స్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఇగో నువ్వు జోకులు వేసావు, నీ తెలుగులో జోకులు వేస్తా. You should speak in English, or else I don't understand your joke. You find one girl for me here. Yeah. You want those here? Yeah. I can give maybe my... Yeah. You can give. No, I don't want your wife. వాడు పెళ్ళని ఇచ్చేస్తున్నట్టున్నాడు. No. తీసుకో, అట్లా కూడా ఉంటుంది. No. You can. Your wife will kill me if I find a girl for you. So how many girls you want to marry? 3, 4? Only one. Only one. Yeah, girl is a hectic. చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. అడవి మధ్యలో అయితే ఇరుక్కున్నా. ప్రయాణంలో చిన్న అంతరాయం. వెళ్ళే రూట్లో ఏంటంటే చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. సర్లేదు చిన్న వర్షమే ఏంటో అనుకున్నా, కానీ కంటిన్యూస్గా ఒక 45 మినిట్స్ నుంచి పడుతూనే ఉంది. కానీ అయినా సరే మా డ్రైవర్ ఆపకుండా ఏదో కష్టాలు పడుతూ నడుపుతూనే ఉన్నాడు. ఇంకా వెళ్తూ ఉంటే ఏంటంటే ఒకేసారి టైర్ అయితే దిగిపోయింది అనమాట. చిన్న గొయ్యి దాంట్లో దిగిపోయి పంచర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా పెద్ద వర్షం పడిపోతుంది. ఒక పక్క ఏమో టైర్ పంచరు తడిసిపోతూ ఇంకా మారుస్తున్నారనమాట. ఎందుకంటే మేము 2 నేషనల్ పార్క్స్కి మధ్యలో అయితే ఆగిపోయాం. లెఫ్ట్ సైడ్ ఒక నేషనల్ పార్క్, రైట్ సైడ్లో ఒక నేషనల్ పార్క్ అనమాట. మధ్యలో రోడ్డు చూస్తున్నారు కదా, మొత్తం మట్టి రోడ్డు, గతుకుల రోడ్డు. ఓన్లీ కన్యాంబాకి వెళ్ళాలంటే ఈ మార్గం మాత్రమే ఉంది. ఇంక ఇది కాకుండా వేరే రూటే లేదు. సో ఇంకా వెనక్కి వెళ్ళలేము, ముందుకే వెళ్ళలేము. ఇంకా అందుకనే వీళ్ళు ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు. స్పేర్గా టైర్లు, తర్వాత అన్ని రెంచులు, స్పానర్లు అన్నీ తెచ్చుకున్నారనమాట. ఎక్కడైనా ఈ కోంబీలకి బ్రేక్ డౌన్ అయితే వీళ్ళే రిపేర్ చేసేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే హెల్ప్ చేస్తున్నారు. నేనేమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మనకి పెద్దగా వీటి గురించి తెలీదు. ఆ పంచర్ అయిన టైర్ని మార్చడానికి పాపం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర బండిని లిఫ్ట్ చేసేది ఒక టూల్ ఉంటుంది అనమాట. యూజువల్గా పంచర్ అయినప్పుడు, కార్లు ఏమైనా పంచర్ అయినప్పుడు ఒక చిన్న టూల్ లాంటిది అయితే పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటే బండిలో కొంచెం పైకి లెగుస్తుంది. లేచినప్పుడు ఏంటంటే ఆ టైర్ తీస్తూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర అది లేదు. లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే మొత్తం ఇదంతా బురద రోడ్లా ఉంది కదా, అందుకనే కొంచెం గొయ్యిలాగా చిన్న తవ్వితే ఖాళీ అనేది వస్తుంది కదా టైర్కి, నేలకి. అప్పుడు ఏంటంటే అది తీయడానికి బయటకి ఈజీగా ఉంటుందని ఏదో ప్రయత్నిస్తున్నారు. చాలాసేపు స్ట్రగుల్ తర్వాత అయితే ఫైనల్గా టైర్ అయితే మార్చారు. ఇంకొక 5 to 10 మినిట్స్లో అయితే మొత్తం ఇంకా బిగిన్ చేస్తారు, వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి. ఇంకనైనా బండికి ఏం అవ్వకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే చూస్తున్నారు కదా వెళ్ళే రూట్ అంతా అయితే అసలు మరీ దారుణంగా ఉంది. వాటిని గతుకుల రోడ్డుని కూడా అనలేము. పెద్ద పెద్ద గుట్టలు, రాళ్ళు ఉన్నాయన్నమాట. మొత్తం ఆఫ్ రోడింగే. వాటి మీద నుంచి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఈ బండిని. అసలు ఈ బండితో ఈ రోడ్లో అసలు ఎలా వెళ్తారని నేనైతే షాక్ అవుతున్నా. మేము వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ ఎంత దరిద్రంగా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషను. ఇందాకైతే బ్యాక్ టైర్ పంచర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ టైర్ పంచర్ అయిపోలేదు కానీ గాలి తగ్గిందంట. కొంచెం ముందు ఇక్కడ అప్పులా వస్తుంది. ఈ అప్పు ఎక్కేసాక ఒక దగ్గర ఆపి మళ్ళీ గాలి కొట్టాలని చెప్తున్నారు. ఇక్కడ గాలి కొట్టే షాపులు అసలు ఎక్కడ ఉంటాయి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అదే అడిగిన డ్రైవర్ బ్రదర్ని, ఇక్కడ గాలి ఎలా కొట్టిస్తాం, ఏ షాపులు లేవు కదా అని.
లేదు మా దగ్గర సైకిల్కి గాలి కొట్టే పంపు ఉంది, ఆ పంపు పెట్టి గాలి కొడతామని చెప్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను, దాంతో గాలి కొడితే ఎప్పటికో అవుతుందో అని చెప్పేసి. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకైతే ఓ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. డీజే టిల్లు సినిమాలో హీరో చెప్తాడు కదా, ఆహా విధి ఆడిందిరా నీతో వింత నాటకం అని. ఆ సిచ్యువేషన్ అయితే అనిపిస్తుంది నాకు. ఫుల్ వర్షం అయితే పడుతుంది వెళ్ళే రూట్లో. ఇక్కడ సడన్గా చూసుకోకుండా ఇటువైపు అయితే వచ్చేసాం. చూడండి, టైర్ మొత్తం ఇందులోకి దిగిపోయింది. ఒక గంట సేపటి నుంచి అయితే బండి కదలట్లే ఇప్పుడు. మొత్తం ఇంకా వర్షం పడుతుంది, అడవి మధ్యలో ఆగిపోయాం. 3:38 ఇండియాలో 7 అయింది. Angatambura moto humbi. Moto humbi kai? Kaja matope. పొద్దున్న మెల్లిగా సన్ రైజ్ కూడా అయిపోయింది. అప్పుడెప్పుడో నిన్న పొద్దున్న బయలుదేరితే ఇంకా ఈ రోజుకి రీచ్ అవ్వలేదు. సో ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో అది అక్కడ ఇరిక్కిపోయింది, చూస్తున్నారు కదా. అందుకే అన్నారు 4x4 వెహికల్లోనే అక్కడి వరకే వెళ్ళగలం అని. ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని అడవులు. చూస్తున్నారు కదా రోడ్డు అంతా ఎలా ఉందో. ఎలా అయిపోయి చూడండి చెప్పులు. నేను ఇంకా షూ వేసుకొని తీసేసాను, లేదంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. చాలా హెక్టిక్ జర్నీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. No problem. You're welcome. You have a nice 4x4. Yeah. It's very difficult if you don't have this in this route. Yeah, exactly. Yeah. Because it's raining heavily. Yeah, if you saw the road, yeah, it's too bad. Yeah. By the way, your name? Mike Perry. Mike Perry. Yes, I work from Chawaro Safari. Safari. Yes, yeah, that's yes. why. Actually, Yes, we yes. do YouTube. Yes, We are hunting. YouTubers. Yes. Once again, thank you so much. Thank you. Yeah, next. చూసారు కదా అసలు హరారే నుంచి కన్యాంబ వరకు రీచ్ అయిన జర్నీ. నేను ఇప్పుడు వరకు తిరిగిన ఆఫ్రికా దేశాలు అన్నిటితో పోల్చుకుంటే ఈ జింబాబ్వేలో చేసిన ఈ హరారే టు కన్యాంబ జర్నీయే అసలు టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు. అంత అడ్వెంచరస్ జర్నీ. అమ్మమ్మమ్మమ్మ, నిన్న పొద్దున్న 8:30కి హరారేలో బయలుదేరితే సాయంత్రం 4:30కి ముషుంబి పూల్స్లో రీచ్ అయ్యాం. 4:30 నుంచి నైట్ 9:30 వరకు అయితే ఆ మినీ వ్యాన్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ 9:30కి అయితే అక్కడి నుంచి బయలుదేరింది. $10 అయితే తీసుకున్నారు పర్ పర్సన్కి. ఈ 110 కిలోమీటర్లకి $10 ఏంట్రా బాబు అని అనుకున్నాను నేను. చాలా ఎక్కువేమో ఛార్జ్ చేస్తున్నాను అనుకున్నా. యూజువల్గా $20 అడిగారు, మేమేమో $10 ఇచ్చాం. కానీ ఎందుకు ఇది $10 ఛార్జ్ చేస్తున్నారు అంటే దాదాపు $900 110 కిలోమీటర్లకి. చాలా వేస్ట్ అనుకున్నాం. కానీ ఆ రూట్లకి $50 తీసుకున్న తక్కువే అని చెప్పాలి. అవి అసలు రూటే కాదు, ఇదంతా మొత్తం కొండ ఉంది. కొండలు గట్లు ఏవి పడితే ఎక్కేస్తున్నారు ఆ చిన్న మినీ వ్యాన్ వేసుకొని. ఫుల్ అడ్వెంచరస్ జర్నీ.
మధ్యలో అయితే మటాటు ఐ మీన్ ఆ మినీ వ్యాన్ టైర్ అయితే ఇలాంటి బురద మట్టిలో అయితే ఇరుక్కుపోయి కదలలేదు, అసలు నైట్ అంతా కదలలేదు. పొద్దున వరకు అలా వెయిట్ చేస్తూ ఉంటే ఒక 4x4 వెహికల్లో ఒక అతను అయితే ఈ రూట్లో వస్తుంటే సో ఆయన లిఫ్ట్ ఇస్తే ఇక్కడ వరకు అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇప్పటి వరకు జర్నీ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ లోకల్లో ఒక బ్రదర్ని అయితే మీట్ అయ్యాం. ఈ బ్రదర్ని ఎలా మీట్ అయ్యాం ఆల్రెడీ చెప్పాను కదా, మనం ముసుంబి పూల్స్లో అయితే ఒక కౌన్సిలర్ ఉన్నారు కదా, సో ఆయన అయితే ఈ అన్నని పరిచయం చేశారు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ 2 బైక్స్ మీద అయితే నేనున్నా మన తెలుగు యాత్ర అయితే బయలుదేరుతున్నాం. అండ్ ఇంకొక విషయం అయితే మీకు చెప్దాం అనుకున్నా, ఈరోజు మన తెలుగు యాత్రి బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇంత అడ్వెంచరస్ బర్త్డే నువ్వు ఎప్పుడు జరుపుకొని ఉండవు నీ లైఫ్లో. 3 years నుంచి ట్రావెలింగ్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఇంట్రెస్టింగ్ వీడియో అంటున్నాయండి, పార్ట్ 2 వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.